మర్చిపోవచ్చు. ఫెయిల్యూర్స్ ఉండాలండి, ఎందుకంటే వాటి నుండే మనం నేర్చుకుంటాము. లైఫ్ అనేది మనకి ప్రతిరోజు ఒక లెసన్ నేర్పిస్తుంది. మనం ఎలా ఫోటోషాప్లో ప్రతిరోజు ఒక లెసన్ నేర్చుకుంటున్నామో, లైఫ్ కూడా ప్రతిరోజు మన జీవితంలో వచ్చే ప్రతిరోజు కూడా మనకి లైఫ్లో ఒక లెసన్ అనేది నేర్పిస్తుంది. లైఫ్ లెసన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఫోటోషాప్ అనేది ఉంది, బట్ ఆ రోజుల్లో ఏమీ లేదు. పక్కన ఉన్న వాళ్ళకి అడిగినా కూడా చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే మేము గొప్పవాళ్ళం అయిపోతాం అన్నటువంటి ఒక నెగిటివ్ ఫీల్ అనమాట. బట్ ఈ రోజుల్లో అలాంటి ఫీలింగ్స్ ఏం నాకు లేవు. పర్లేదు, మన వల్ల ఒక 10 మంది నేర్చుకుంటున్నారు. చూడండి, పెన్ ప్రెజర్ అనేది ఆన్ చేసుకున్నాను, స్టైలస్ వీల్ అనేది పెట్టుకున్నాను, ఇలా పెడుతున్నాను. హైబ్రోస్, దాన్ని ఏమంటారు, ఐ ల్యాషెస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఒక న్యూ లేయర్లో దాన్ని ఏమంటారు, ఆల్ శాంపిల్స్ అనే శాంపిల్ ఆల్ లేయర్స్ అనేది టిక్ మార్క్ పెట్టుకున్నాను. దాని ద్వారా మాత్రమే స్మర్జ్ చేస్తున్నాను. బాగా పట్టుకోండి, బాగా ట్రై చేయండి, సరేనా? కష్టపడాలి ఫ్రెండ్స్. డిజిటల్ పెయింటింగ్ ఈ రోజుల్లో ట్రెండింగ్ ఉంది. మేబీ చాలామంది ఇదే ప్రొఫెషన్గా తీసుకుంటున్నారు. పర్ డే ఒక 4-5 ఫొటోస్ తీసుకుంటున్నారు, వాటిని డిజైన్ చేసి ఇస్తున్నారు. పర్ డే వాటి కాస్ట్ అనేది మేబీ నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, ఆయన 3000+ తీసుకుంటారు ఒక ఫోటోకి. అంటే ఆయన ఇన్కమ్ పర్ డే ఆయన 2 ఫొటోస్ చేస్తాడు, అంటే 6000. అట్లా ఇట్లా చేసి ఒక ఆఫర్ ఇచ్చినా కూడా 5000. అంటే చూడండి, రఫ్గా చెప్తున్నా, 5000, 5 3 15. అంటే సింపుల్గా అయినా ఆయన 1 lakh+ తెచ్చుకుంటున్నారు, అంతేనా? 5 3 15, 15,000 పక్కనే 0, 1,50,000 ఆయన ఇన్కమ్. దీంట్లో అంత ఉందా? ఉంది కదా. కొంతమంది ఇదే ఫొటోస్ తీసుకున్న పర్ డే ఒక్క ఫోటో చేస్తున్నారు, 500 తీసుకుంటున్నారు. వాళ్ళు బేసిక్ లెవెల్లో ఉన్నారు. పర్ డే 500, వాళ్ళకి 15,000 పర్ డే. ఇంకొంచెం మంది అడ్వాన్స్డ్ ఇంకా ఉన్నారు, 2 daysకి ఒక ఫోటో చేసి ఇస్తారు. దాని కాస్ట్ అనేది 5,000-6,000, 10,000. అంటే 2 రోజులకు 10,000 వేసుకున్నా ఆయన. చూడండి, అసలు ఇన్కమ్ సోర్సెస్ అనేవి మీలో ఉన్న టాలెంట్ని బట్టి అవి ఎలా మారిపోతున్నాయో. మీరు పెట్టే టైంని బట్టి ఫోటో వాల్యూ అనేది మారిపోతుంది. నేను తీసుకునేటటువంటి ఫొటోస్ చాలా వరకు లో క్వాలిటీ ఫొటోస్ మాత్రమే తీసుకుని ట్రై చేస్తూ ఉన్నాను. నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? లో క్వాలిటీ ఫోటో తీసుకున్నప్పుడు మనకంటూ కొన్ని కష్టాలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. వాటిని తట్టుకొని వెళ్ళేది ఉంటుంది, పారిపోయేది ఉంటుంది. బట్ మనం పారిపోవద్దు, ఎదురెళ్ళి నిలబడదాం, సరేనా? ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, వాటికి ఏంటంటే పారిపోతే అవి ఇంకా మనల్ని భయపడుతూనే ఉంటాయి. మనం భయపడకూడదు, భయపెట్టేయాలి. ఆల్మోస్ట్ 1 hour 30 minutes గాన్. బ్రష్ టూల్ని తీసుకున్నా, కాదు స్మడ్జ్ టూల్ తీసుకుని స్మడ్జ్ చేస్తూ ఉన్నా. చూడండి, నాకు ఇది స్పీడ్ ఫార్మేట్లో పెట్టాను, అంటే నాకు ఇది చేయటానికి ఇంకొంచెం ఎక్కువ టైమే పట్టింది, సరేనా? మీరు బాగా గమనించుకోండి, ఇది నాకు చేయటానికి ఎక్కువ టైమే పట్టింది. అదే సెలెక్ట్ చేసుకున్నాను. హెయిర్ కలర్స్ అనేవి రెడ్ ఎక్కువ ఉందని కలర్స్ మార్చేయటానికి ట్రై చేస్తున్నాను. దానికి హ్యూ సాచురేషన్ అనేది వాడినా. చూడండి, ఇలా కలర్స్ని మార్చుకోవడానికి ఇది కూడా మనం వాడచ్చు. బర్న్ టూల్ అనేది వాడుతున్నాను. బర్న్ టూల్ ఏంటంటే బ్లాక్ చేస్తుంది, డాడ్జ్ టూల్ అనేది వైట్ చేస్తుంది.
డాడ్జ్ టూల్ మీన్స్ అది కలర్స్ని పెంచుతుందన్నమాట. సరేనా? కలర్ మోడ్స్ని మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నా. జస్ట్ వీలైతే ఇది కొద్దిగా స్లోగా ప్లే చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే. పర్వాలేదు, ఓకే మాకు అర్థమైపోతుంది అంటే మాత్రం నో ప్రాబ్లం. ఏమీ టెన్షన్ పడేది ఏమీ లేదు. మంచి బ్యాక్గ్రౌండ్ ఏదో చెక్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఇంతకుముందు ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేశాను. చూడండి, దాని మోడ్స్ అనేవి మార్చడానికి ట్రై చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మోడ్ అనేది కలర్స్ అనేవి మార్చేస్తున్నాను. సాచురేషన్ అది ఇది పెంచుకున్నాను. రా ఫిల్టర్స్ తీసుకున్నాను. ఎఫెక్ట్స్ అనేది పెట్టుకున్నాను 100%. న్యూ లేయర్ని తీసుకున్నాను. జస్ట్ ఒక బ్రష్ టూల్తో చిన్న చిన్న లైన్స్ అనేవి పెడుతున్నాను. జస్ట్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇలానే చేస్తారు. సరేనా? ఇలా గీతలు పెట్టుకోండి. జస్ట్ బట్ నేను వీటన్నిటిని స్మర్జ్ చేసేస్తాను. జస్ట్ చూడండి, ఇటువైపు బ్లాక్స్ అనేవి పెట్టాను, ఇటువైపు వైట్ కలర్స్ అనేవి పెడుతున్నాను. ఇంకొంచెం టైం పెట్టి ఉంటే ఆ లైన్స్ అనేవి ఇంకా అందంగా వచ్చేవి, ఇంకొంచెం బాగుండేది. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం స్మర్జ్ చేసేస్తాం. జస్ట్ ఇలా లైన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాలని చెప్పేసి నేను మీకు అవి పెడుతూ ఉన్నాను. ఇక్కడ మనం ఈ బ్యాక్గ్రౌండ్ని ఇది తీసేస్తున్నాను. ఆ గ్రీన్ అనేది మనకు సెట్ కాలేదు. ఇందుకు ముందు మనం అప్లై చేసాం కదా, చూడండి ఫెదర్ అనేది ఇచ్చాను, తీసేసాను. ఇక్కడ కూడా ఏంటంటే ఆ పింక్ అనేది ఉంది, ఆ పింక్ కలర్ అనేది తీసేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్, షిఫ్ట్ F6 ఫెదర్ 1.5 డిలీట్. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ, కలర్ ఇంటెన్సిటీ పెంచాను, ఫేడ్ అనేది తగ్గించుకున్నాను. ఫేడ్ అనేది ఓకే. వీటన్నిటిని మెర్జ్ చేసేసాను. స్మజ్ టూల్ తీసుకున్నాను, స్మజ్ చేసేస్తూ ఉన్నాను. స్మజ్ చేయటం వల్ల బాగా వస్తుంది. స్మజ్జింగ్ అనేది ఫోటోకి ఒకసారి చేసి ఆపేది అనేది ఏమీ ఉండదు. మీ ఓపికని బట్టి, మీరు పెట్టే టైంని బట్టి ఎంత చేసినా కూడా డిజిటల్ పెయింటింగ్ అనేది తట్టుకుంటూనే ఉంటుంది. అదే మీరు ఫోటోషాప్ 7.0 అనేది అంత సపోర్ట్గా ఉండకపోవచ్చు నాకు తెలిసి డిజిటల్ పెయింటింగ్ పరంగా. అందుకే చెప్తున్నాను, డిజిటల్ పెయింటింగ్ని 7.0లో అనేది వీలైనంత వరకు చేయకుండా ఉంటేనే బెటర్. వీలైనంత వరకు అప్డేటెడ్ వెర్షన్ ఏంటంటే తట్టుకుంటుంది. చూడండి, నేను హెయిర్ కలర్స్ కోసం ఎంతగా ట్రై చేశాను. స్మడ్జింగ్ చేస్తూనే ఉన్నాను. చూడండి, స్మజ్ అవుతుంది. హెయిర్ అనేది కూడా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మాత్రమే నేను స్మజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలానే చేయండి. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చిన షేప్లో మాత్రం స్మజ్ చేయడానికి ట్రై చేయొద్దు. దానివల్ల ఏంటంటే అంత బాగా రాకపోవచ్చు మేబీ అవుట్పుట్ అనేది. హెయిర్ కలర్స్ అనేవి చూడండి, షేప్ అనేది ఎలా పెడుతూ ఉన్నాను.
మీరు ఎక్కువసేపు చేశారనుకో ఆటోమేటిక్గా చూడటానికి అది లుక్ కూడా మారిపోతుంది, ఫోటో కూడా బాగుంటుంది అండి. మ్యాక్సిమంగా ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి. హ్యూ శాచురేషన్ని వాడతాము, ఫిల్టర్స్ని వాడతాము, రా ఫిల్టర్స్ని వాడతాము, మ్యాచ్ కలర్స్ని వాడతాము, సెలెక్టివ్ కలర్స్ని వాడతాము, ప్లస్ ఏంటంటే కలర్ బ్యాలెన్స్ని వాడతాము, కంట్రోల్ బీని, కంట్రోల్ యూని. మనం వీలైనంత వరకు ఫోటోలో మనం వాడనిది ఏదైనా టూల్ ఉందంటే అది కంట్రోల్ ఎంని మాత్రమే, కంట్రోల్ ఎం, దాన్ని కర్వ్స్ అంటారు కదా, కర్వ్స్ని మాత్రమే వాడట్లేదు. ఎందుకంటే కర్వ్స్ అనేది ఫోటోని చెడగొడతాయి అన్నమాట. వీలైనంత వరకు లెవెల్స్నే వాడుకొని మీరు ఫోటో వర్క్ చేస్తున్నప్పుడు, అంతేగాని కర్వ్స్ అనేది వాడొద్దు. ఫోటోని పాడు చేసే దాంట్లో కర్వ్స్ అనేవి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. చాలామంది అది తెలియదు. ఏదైనా ఫోటో రాగానే దాని ఏంటంటే కంట్రోల్ ఎం క్లిక్ చేసి లెవెల్స్ అనేది, కర్వ్స్ అనేది పెంచేస్తారు. నిజంగా అది ఫోటోని చెడగొట్టేటటువంటి అంశం అన్నమాట. స్మడ్జింగ్ చేస్తూనే ఉన్నాను. ఫోటో వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు. మేబీ ఇంకో 40 minutes తప్పదు. కదా. పేషెన్సీ లేకపోతే అసలు ఏది కాదు. చూడండి, ఇక్కడ వరకు వచ్చాము. స్మడ్జింగ్ అనేది చేస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ చూడండి, మనం స్మడ్జింగ్ చేసుకుంటూనే వెళ్తున్నాం. చూడండి, నేను జూమ్ చేస్తూ ఉన్నాను. బ్రష్ అనేది నేను 3 dotted బ్రష్ అనేది తీసుకున్నాను, స్మడ్జ్ చేస్తూ ఉన్నాను. స్మడ్జింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. మనం చేసేది స్మడ్జ్ పెయింటింగ్. చూడండి, ఐలాషెస్ అనేవి మనం కొన్ని మాత్రమే పెట్టినాం, ఎందుకంటే కలర్స్ అనేవి అంత బాగా రావట్లేదు. మనం ఇంకొద్దిసేపట్లో వాటిని కూడా తెలుసుకుంటాం, అది ఎలా చేసాము, దాని వెనుక మనం వాడినటువంటి సీక్రెట్స్ ఏంటి, ఏ టిప్స్ అనేవి వాడినాం. చూడండి, నేను 3 dotted బ్రష్ ఇలా పెడుతూ ఉన్నాను. బట్ ఎందుకని అవి నాకు నచ్చట్లేదు. ఇప్పుడు ట్రై చేద్దాం. చూడండి, బట్ ఇవి స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్. చాలామంది ఐలాషెస్ అనేవి పెట్టరు, బట్ రియలిస్టిక్గా కనబడాలి అంటే కంపల్సరీ ఐలాషెస్ అనేవి పెట్టాలి. మనకి కనురెప్పలు ఉన్నాయి కదా, వితౌట్ ఐలాషెస్ అనేది అంత రియలిస్టిక్గా కనిపించదు ఫేస్ అనేది. ప్లస్ చిన్నగా కింద కూడా చూడండి, ఆల్ ఆల్ లేయర్స్ అనేది యాక్టివ్ మోడ్లో ఉండడం వల్ల మనకి సపరేట్ లేయర్స్లో మనకి స్మడ్జింగ్ అనేది వచ్చేస్తున్నాయి. ఇదంటూ ఒక చూడండి, ఇవి అంతా అనిపించకపోయినా ఓకే, పూర్తిగా లేకుండా ఉండేదానికి ఇవి ఉంటే కొంచెం బ్లాక్స్ పై లెవెల్స్ పెట్టేశాను, లెవెల్స్ తగ్గించుకున్నాను. బట్ నాకు ఐలాషెస్ అనేవి అంతగా నచ్చట్లేదు, డిలీట్ చేసేసాను. పర్ఫెక్షన్ కావాలి,
అందుకే డిలీట్ చేశాను. మళ్ళీ కొద్దిసేపట్లో వాటిని ట్రై చేస్తాను. ఐ డ్రాపర్ టూల్ని వాడుతున్నాను, బ్రష్ టూల్ని వాడుతున్నాను, స్మజ్ బ్రషెస్ని వాడుతున్నాను. ఇలా ప్రతి దాన్ని ఉన్న ప్రతి ఆప్షన్స్ని వాడుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. బట్ బేసిక్స్ వాళ్ళు ఇవి చేయటానికి మేబీ కొంచెం టఫ్ అనిపించవచ్చు. కంపల్సరీ వీలైనంత వరకు ఫోటోషాప్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ తెలిసినాక మాత్రమే మీరు స్మడ్జింగ్ చేయగలుగుతారు. షేప్ డైనమిక్స్ తీసుకున్నాను, స్పేసింగ్ అనేది 0 పెట్టేశాను, పెన్ టిల్ట్ అనేది పెట్టాను. జస్ట్ ఏం అవసరం లేదు, కంట్రోల్ జెడ్. ఫోటోషాప్ ఇది లేటెస్ట్ కాబట్టి 2019 కాబట్టి కంట్రోల్-Z. లేదు అంతకుముందు ఓల్డర్ వెర్షన్స్ వాడితే కంట్రోల్-Alt-Z కొట్టండి. కంట్రోల్-Z అనేది ఒక స్టెప్ మాత్రమే మీరు బయటకు వెళ్ళగలరు. కంట్రోల్-Alt-Z అనేది చాలా స్టెప్స్, మేబీ ఒక 10-15 వరకు వెళ్ళగలుగుతారు, అంతకంటే బ్యాక్కి పోలేరు. చూడండి, బ్రష్ టూల్తో నేను రకరకాలుగా ఇలా పెడుతూ ఉన్నాను. బట్ ఏంటి అంత బాగా అనిపించట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ బాగా వస్తాయి, నిజంగానే బాగా వస్తాయి. లేదు మీరు ఐలాషెస్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు కళ్ళ మీద పెట్టేసి వాటిని స్మడ్జ్ చేసేసినా కూడా ప్రాబ్లం అనేది క్లియర్. ఇలా చేశారనేది కాదు, అవుట్పుట్ ఏంటంటే అది ఏదైతే అనుకున్నారో మీరు అలా కనబడే విధంగా చేసుకోవడమే. ఇందులో మనం శారీ వాడాం, అదే శారీ మనం డిజైన్ చేయడానికి చాలా ఇంకొంచెం టైం అనేది స్పెండ్ అవుద్ది. అలానే శారీ కలర్స్ అనేది మనం వేయలేమంటే వేయగలుగుతాం, కానీ దానికి ఇంకా చాలా టైం అనేది స్పెండ్ అవుతుంది. చూడండి, బ్రష్ టూల్తో ఇలా పెట్టేశాను లైన్స్ అనే వాటిని. ఒక కళ్ళ కింద మనం చేసే వర్క్ చూడండి, అసలు నార్మల్గా వేరే వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా ఇంతసేపా ఈ కళ్ళకి అని? బట్ మనం అబ్జర్వ్ చేద్దాం ఇకపై నుండి, ఎందుకంటే అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఇకపై నుండి డిజిటల్ పెయింటింగ్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ రైట్ టు నో అన్నమాట. ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను డైరెక్ట్ ఫోటో మీద మాత్రమే బ్రష్ టూల్తో కలర్స్ అనేవి పెట్టేస్తున్నాను. మ్యాక్సిమం ఒపాసిటీ అనేది 100% పెట్టుకున్నాను, కలర్ అనేది బ్లాక్ పెట్టుకున్నాను. జస్ట్ చూడండి కళ్ళ మధ్యలో నా డీటెయిల్స్ అనేవి ఎలా చేస్తున్నాను. కళ్ళు అనేది ఫోటోకి ప్రాణం పెట్టేది. ఎందుకంటే కళ్ళు అనేవి ఫస్టే మీరు ఫోటో వర్క్ చేస్తూ ముందే పెట్టారనుకోండి, మీరు వర్క్ చేయలేరు, ఎందుకంటే ఆటోమేటిక్గా అవి అట్రాక్ట్ చేసేస్తాయి మిమ్మల్ని. అందుకనే కళ్ళ వర్క్ అనేది లాస్ట్ పెట్టుకోండి, పెండింగ్ వర్క్గా పెట్టుకోండి. కళ్ళ వర్క్ని లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఫోటో అనేది చాలా బాగుంది, చూడాలని అనిపిస్తోంది. జస్ట్ ఏంటంటే కళ్ళ లోపల ఏంటంటే ఐలాషెస్ అనేవి రిఫ్లెక్ట్ కూడా అవుతాయి. ఆ ఒకే ఒక ఉద్దేశంతో నేను వాటిని ఇలా పెడుతున్నాను. కంట్రోల్-Z, గీతలు వేరేగా పడినాయి, కంట్రోల్-Z కొట్టాను. జస్ట్ చూడండి, నేను అలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే ఇలానే చెయ్యాలి ఇదే అని ఏం లేదు. జస్ట్ మీ ఊహకు తగ్గట్టు మీరు ఎలా అయినా చేయొచ్చు. బట్ నాకు అనిపించినంత వరకు నేను ఇలా చేశాను. మేబీ ఇందులో మిస్టేక్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, బట్ నా వరకు నేను చేయగలిగింది చేశాను, చేసి చూపిస్తున్నాను. సరేనా? అంటే కళ్ళ లోపల అవి ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతాయి. ఏ అలా ఇప్పుడు కొంతమంది పెయింటింగ్స్ చేస్తారు, వాళ్ళ ఫోకస్ అంతా షాడోస్, రిఫ్లెక్షన్స్, హైలైట్స్,
మిడ్ టోన్స్ వీటి మీదే ఉంటుంది. వాటి వల్ల మాత్రమే వాళ్ళు పర్ఫెక్ట్ అవుట్పుట్, పర్ఫెక్ట్ పెయింటింగ్స్ వేయగలుగుతారు. సరేనా? చెప్పా కదండి, ఇది ఏంటంటే గ్లాజీ ప్రింట్ వేసి దాని మీద మ్యాటీ కవర్ శాండ్ టైప్ దెక్కించామనుకోండి, బాగుంటుంది చాలా. అసలు వాటర్ వేసి క్లియర్ చేసుకున్నా కూడా ఫోటోకి ఏం కాదు. ఫోటో టెక్స్చర్ కూడా బాగుంటుంది, ఫోటో వాల్యూ కూడా బాగుంటుంది. లైన్స్ పెడుతూనే ఉన్నాను, ఐలాషెస్కి, ఐబ్రోస్కి రంగులు పెడుతూనే ఉన్నాను, బ్రష్ టూల్ పెడుతూనే ఉన్నా, స్మడ్జ్ టూల్ తీసుకున్నాను, స్మడ్జ్ చేసేస్తాను. కంపల్సరీ మీకు కావాల్సిన మెయిన్ వెపన్ ఏంటంటే పేషెన్సీ, దాని తర్వాత ఇంట్రెస్ట్. ఈ రెండు కంపల్సరీ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. ఆ రెండు లేకపోతే మాత్రం ఇంపాసిబుల్ అనమాట, చెయ్యనే లేరు. బట్ నేను ఈ వీడియోని పార్ట్ పెడదామని అనుకున్నా, బట్ ఇలా పార్ట్ చేయటం నాకు కూడా కష్టంగానే ఉంది. ప్లస్ ఇంకా ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాక మళ్ళీ ఇంకొంచెం కొత్త కంటెంట్ మీద మనం ఫోకస్ పెట్టుకోవచ్చు అన్నటువంటి ఒకే ఒక్క థాట్తో. మేబీ ఎవరికైనా కష్టంగా అనిపిస్తే పర్ డే ఒక చిన్న కొద్ది వీడియోస్ చూసుకొని ట్రై చేయండి, సరేనా? ఒకవేళ ఓవరాల్ వీడియో అనేది కష్టంగా అనిపిస్తే మాత్రం, మేబీ నాకు డబ్బింగ్ వేయడానికే కష్టంగా అనిపిస్తోంది, అది మీరు చేయటానికి మేబీ కష్టంగా అనిపించవచ్చు, అయినా పర్వాలేదు, నేర్చుకోండి గట్టిగా. స్మడ్జ్ చూడండి, నేను ఏంటంటే లైన్స్ పెట్టాను. బ్రష్ టూలు, స్మడ్జ్ టూలు రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బెస్ట్ అంటే ఒక చేప వాటర్ లెక్క, కనురెప్పలాగా. అర్థమైంది కదా? రెండు అంత బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఫోటోషాప్లో ఏ టూల్ని చూసినా కూడా అందులో చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఆప్షన్ కూడా ఇంకా దేనికో అందులో చాలా డెప్త్ అనేది ఉంటుంది, చాలా చేయొచ్చు దాంతో. ఒకవేళ ఫస్ట్ టైం మీరు అది లేదని చూసారనుకోండి, ఏదన్నట్టు ఆప్షన్స్, వాటిని ఏంటంటే చూడండి, ఆప్షన్స్ అన్నిటినీ ఒకసారి వెతికి గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ ఉంది, అది ఎలా వాడాలో మీకు ఈరోజు తెలియకపోవచ్చు, బట్ వాటిని మీరు గుర్తుంచుకున్నప్పుడు అది ఏదో ఒక రోజు మనం చెప్పుకుంటాం క్లాసెస్లో, ఇది దీనికోసం వాడతారా అనేది మీకు క్లియర్ అయిపోతుంది. కంపల్సరీ ఫోటోషాప్లో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ని మ్యాక్సిమం చెక్ చేయడానికి ట్రై చేసుకోండి. చూడండి, నేను స్మడ్జ్ చేయటం వల్ల ఎంత అందంగా వస్తుంది. నిజంగా బాగుంది, ఈమె చాలా అందంగా మారిపోయింది. బట్ ఇంకా ఇది చేసినాక ఇది వర్క్ అయిపోయింది అనేదంటే ఏమీ లేదు, కొన్ని వందల రోజులు కూడా చేసుకోవచ్చు. పర్ డే ఒక చిన్నది ఏదైనా ఒక టాపిక్, ఇప్పుడు కళ్ళే ఉన్నాయి, దానిలో ఇంకొంచెం వర్క్, ఇంకా టైం స్పెండ్ చేసాం అనుకోండి, ఇంకొంచెం కలర్ఫుల్ వస్తుంది. ఒక శారీ వర్క్ ఉంది, ఇంకొంచెం వర్క్ చేసాం అనుకోండి, ఇంకొంచెం మంచి అవుట్పుట్ వస్తుంది. అలానే ఫేస్ వర్క్ ఇంకొంచెం మనం ఇంకా హెయిర్కి కూడా మనం కలర్స్ పెట్టవచ్చు, వాటిని ఇంకా స్మడ్జ్ చేసాం అనుకోండి, ఇంకా మంచి అవుట్పుట్స్ అనేవి వస్తాయి. అంటే మనం పెట్టేదాన్ని బట్టి, మనం ఎంతైతే పెట్టగలుగుతామో ఇంట్రెస్ట్, దాన్ని బట్టి అంత మంచి రిజల్ట్స్ అనేవి మనం గెయిన్ చేయగలుగుతాము. శాంపిల్ ఆల్ లేయర్స్ అనేది ఇచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారో చాలామందికి తెలీదు. దాన్ని టిక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక న్యూ లేయర్లో సపరేట్గా స్మడ్జ్ అవుతుంది అనమాట. చాలామందికి అది టిప్ తెలియదు, బట్ ఇలాంటి చాలా ఉన్నాయి ఫోటోషాప్లో. ఫోటోషాప్ ప్రతి దాంట్లో కూడా చాలా ఉన్నాయి సీక్రెట్స్ అనమాట. అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. మన ఈ జర్నీలో మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. నిజంగా చెప్తున్నా కదా, నేను మిమ్మల్ని అందరినీ ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంతకంటే ఎక్కువగానే హార్డ్ వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని ప్రౌడ్గా చెప్తూ ఉన్నా.
స్మడ్జ్ బ్రషెస్ అనేవి మనం చాలా వరకు వాడేటివి మ్యాక్సిమం ఒక 20 బ్రషెస్ వరకే ఉంటాయండి. బై డిఫాల్ట్ చాలా బ్రషెస్ వస్తాయి, బట్ మనం అందులో రెగ్యులర్గా వాడేది మాత్రం ఒక 20 బ్రషెస్ వరకు ఉంటాయి. అందులో ఏంటంటే ఒక 4-5 బ్రషెస్ అనేవి స్కిన్వి, ఒక 10 బ్రషెస్ అనేవి హెయిర్వి, ఇంకా కొన్ని బ్రషెస్ అనేవి ఏంటంటే ఇంకా దాన్ని ఏమంటారు జ్యువెలరీ వాటికి వీటికి స్మజ్ చేయడానికి వాడుకుంటాం అంతే. అంతకుమించి ఏమీ లేదు. మేబీ కొన్ని వందల బ్రషెస్ అనేవి నెట్లో దొరుకుతాయి, వాటన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సఫర్ అవ్వచ్చు. బట్ సఫర్ అవ్వడం కాదు కావాల్సింది, మనకి యూజ్ అవ్వడం కావాలి, అంతే కదా. మళ్ళీ చూడండి, వీటిని కూడా సేమ్ అట్లానే స్మజ్ చేసేద్దాం. నీడ్ సమ్ పేషెన్సీ అనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. దీని తర్వాత కూడా ఇంకొంచెం వర్క్ చేస్తాము, బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గరలో ఉన్నాము. ఇంకొద్దిసేపు అయితే వీడియో అనేది అయిపోతుంది. శుభం కార్డు పెట్టేయచ్చు. చూడండి, చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మనసు పెడితే ఇంకా మంచి అవుట్పుట్స్ మనం తెచ్చుకోవచ్చు. ఇంకా మనం ఇంకొద్దిసేపు కష్టపడి ఉంటే ఇంకొంచెం మంచి అవుట్పుట్స్ అనేవి వచ్చేవి. మీరు గట్టిగా తలుచుకుంటే మీ మనసే మీ గురువు అయిపోతుంది. అదే మీకు లెసన్స్ చెప్తుంది, అదే మీకు కొత్త కొత్త థాట్స్ ఇస్తుంది, అదే మీకు కొత్తగా నేర్పిస్తుంది. గట్టిగా ఆలోచించారనుకోండి, ఆ ఆలోచన మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. మేబీ మీరు పడుకోవచ్చు, బట్ మీ బ్రెయిన్ అనేది 24 అవర్స్ అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది. బ్రెయిన్లో 2 ఉంటాయి, కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అనేది. అన్కాన్షియస్ మైండ్ అనేది 24 అవర్స్ అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది. అందుకే అంటారు కదా అబ్దుల్ కలాం గారు, ఒక ఆలోచన తీసుకోండి, దాన్ని కలగనండి, దానికోసమే ఆలోచించండి, నిరంతరం ఆ భ్రమలోనే బతకండి. అప్పుడు ఏంటంటే ఆ ఆలోచనే మీ పనిగా ప్రారంభమవుతుంది. ఆ పని ఏంటంటే ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆ ఫలితం అనేది మిమ్మల్ని ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది అని చెప్తారు. నిజంగా మీ ఫలితం అనేది ఆశించకుండా ఇప్పుడు కష్టం మీద మీరు ఫోకస్ పెట్టారనుకోండి, ఫలితం అనేది ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. మనం ఈ ప్రపంచం మీదకి ఏదైతే ఇస్తామో అదే మన దగ్గరికి వస్తుంది. మీరు మంచి ఇచ్చారనుకోండి మంచి వస్తుంది, చెడ్డని ఇచ్చారనుకోండి చెడే వస్తుంది, ద్వేషాన్ని ఇస్తే ద్వేషమే వస్తుంది. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన జర్నీ అనేది అలా స్టార్ట్ అయ్యి ఇలా కష్టాలు పడి ఫైనల్గా ఇలా చేరిపోయిందనమాట. సరేనా? నిజంగా ఈ ట్యుటోరియల్ అనేది మీ అందరికీ హెల్ప్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు ఎటువంటి డౌట్ అనిపించినా కూడా ప్లీజ్ కింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నా నుండి రిప్లై ఉంటుంది. సరేనా? ఈరోజు క్లాస్ అయితే అయిపోయింది. ఇకపై వచ్చే క్లాసెస్ అనేవి ఇంకొన్ని కొత్త టాపిక్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. మీ అందరూ కూడా ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ ఫోటోషాప్ గురు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఫోటోషాప్ని మంచిగా నేర్చుకోండి. కరోనా టైం, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. నేను మీ ఫోటోషాప్ గురు.